తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ పథకం అమలుపై బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత 4 ఏళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 10% ప్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలో మిగిలిన 90% ప్లాట్ల క్రమబద్ధీకరణకు కూడా అవకాశమిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ పథకం అమల్లో వేగం పెంచేందుకు 25% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి 31 వరకు అవకాశమిచ్చింది. మరోవైపు వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి లేఅవుట్లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్కు అవకాశమిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా ఎల్ఆర్ఎస్కు అవకాశమిస్తున్నారు. వీరికి కూడా 25% రాయితీ కల్పించాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఫీజు చెల్లించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రులు సూచించారు. మరోవైపు ఎల్ఆర్ఎస్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుమారుగా 25.67 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో ఫ్లాట్లకు సంబంధించినవి 25.53 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. లేఅవుట్ల దరఖాస్తులు 0.13 లక్షలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు 4 ఏళ్ల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ పథకాన్ని రోజువారీగా సమీక్షించాలని నిర్ణయించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఇప్పటికే ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రులు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రులు సూచించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.